హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక తెలుగు అమ్మాయి. ఈరోజు వచ్చేసి అయితే మీకైతే ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఈ వీడియో ఏంటంటే నేను లాస్ట్ మంత్ కాళీమాత అమ్మవారికి అయితే వీక్లీ వన్స్ అయితే వెళ్ళి నేనైతే దర్శనం చేసుకున్నాను. మీకైతే ఇది ఎందుకు లేట్ వీడియో పెట్టాను అంటే నేను ఆషాఢం శ్రావణ మాసంలో చాలా అమ్మవార్లకైతే నేనైతే మొక్కులైతే అప్పచెప్పడం జరిగిందండి. అమ్మవార్లకి బోనం సమర్పించడం, ఓడి బియ్యాలు పోయడాలు అయితే ఇంక ఇవన్నీ కలిపి ఒక వీడియో పెడదాము అని చెప్పేసి నేనైతే వెయిట్ చేశాను. ఎందుకంటే నేనైతే అప్పుడు కాళీమాత అమ్మవారికి ఫస్ట్ డే వెళ్ళినప్పుడైతే నేనైతే ఒక మొక్కుకున్నానండి. అంటే అది నెరవేరిందా లేదా అనేది నేను అయిన తర్వాత అన్ని వారాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత వీడియో అయితే షేర్ చేద్దామని చెప్పేసి అయితే నేను ఫుల్ వీడియో అయితే పెట్టలేదు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయితే పెట్టున్నాను. థర్డ్ వీక్ నుంచి నేనైతే ఇంకా వేరే పనిలో ఉండడం వల్ల నేనైతే వీడియోస్ అయితే షేర్ చేయలేదండి. ఇవైతే నాకు రిజల్ట్ ఎలా వచ్చింది దాని తర్వాత నేను పెడదాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి వీడియో అయితే నేనైతే వెయిట్ చేయాల్సి వచ్చింది. అలానే ఆషాఢంలో నేను అమ్మవార్లకి బియ్యం పోయడము, బోనాలు సమర్పించడం ఇలా అన్నీ ఉండే, అందుకోసమని కొంచెం లేట్ అవుతుంది. ఈ వీడియో అయితే ఇప్పుడు మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ వీడియో అయితే నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే నేనైతే అమ్మవారిని అయితే చాలా భక్తితో కొలుచుకున్నానండి. అంటే ఆడంబరంగా అన్నీ చేయడం అది నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంతలో నేను ఎలా చేసుకోగలను, నాకు ఎలా చేయడానికి వస్తే నేను అలానే చేస్తానండి. నేనైతే అమ్మవారికి అయితే కంపల్సరీ 5 వీక్స్ అయితే కంప్లీట్గా వెళ్ళాను. ఫ్రైడే నేను ఫస్ట్ ఆషాఢం అమావాస్యకి స్టార్ట్ చేశానండి వెళ్ళడం అమ్మవారికి. మళ్ళీ శ్రావణ మాసం స్టార్టింగ్ అమావాస్య లాస్ట్ 5 వీక్స్ అయితే నాకు కంప్లీట్ అయినాయి. నేను అనుకోలేదు కరెక్ట్గా వీక్ వెళ్తాను అని చెప్పేసి, కానీ నేనైతే వెళ్ళగలిగాను. ప్రతి వీక్ వెళ్ళానండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. కొన్ని నా లైఫ్లో అయితే కొన్ని సిచ్యువేషన్స్ కూడా టర్న్ అయినాయి అని చెప్పుకోవచ్చు చిన్నగా. నేను వాటి గురించి కూడా అప్డేట్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి ఛానల్ని. అలానే ఒక థర్డ్ వీక్ అనుకుంటానండి, థర్డ్ వీక్ అమ్మవారి దర్శనం చేసుకొని మేము సికింద్రాబాద్ అప్పుడు మహంకాళమ్మ జాతర ఆ రోజైతే నేను మహంకాళమ్మ జాతర అక్కడ రోడ్లో నేను మెటీరియల్ కావాలని చెప్పేసి వెళ్ళాను. అయితే మెటీరియల్ కోసం వెళ్తా ఉంటే నాకు అమ్మవారి తీస్తారు కదా అమ్మవారికి, అక్కడైతే మేము చూసాము. చాలా బాగుంది. అమ్మవారిని చూడండి ఎంత బాగుంటారంటే అసలు నాకైతే నేనైతే కనీసం ఒక 15 years 16 years నుంచి తెలుసండి ఆ ఏరియా. కానీ నాకు ఎప్పుడు మహంకాళమ్మ దర్శనం అయితే కాలేదు. ఖాళీ టైంలో వెళ్ళినా అవ్వలేదు, అలానే ఫెస్టివల్ టైంలో వెళ్ళినా కూడా అమ్మవారి దర్శనం అయితే అవ్వలేదు. ఆ రోజైతే మేము సడన్గా వెళ్ళాము, కానీ మేము బయట నుంచి మొక్కుకొని వచ్చేద్దాము అన్నట్టుగా వెళ్ళినాం. కానీ నాకైతే లోపలికి దర్శనం అయితే అయిందండి, అమ్మవారి దర్శనం అయితే అయింది. చాలా దగ్గర నుంచి గర్భగుడిలోకి కూడా మాకైతే పర్మిషన్ దొరికింది. ఆ రోజు కోయిన్సిడెన్స్గా అసలు అనుకోలేదండి దర్శనం అవుతుందని. మేము బయట నుంచి చూసుకొని మొక్కుకొని మా పని చూసుకొని వచ్చేద్దాం అనుకున్నాము, కానీ సడన్గా వెళ్ళినాము. వెళ్ళేసరికి ఎంట్రీ అయితే ఉంది, రష్ ఉన్నారు, కానీ అయినా కూడా వెళ్ళామండి మేము. ఆ తర్వాత క్లాతింగ్ తీసుకున్నాము. మాకు మెటీరియల్ క్లాతింగ్ కావాల్సింది ఉండే, ఆ క్లాత్ తీసుకున్నాను నేను. క్లాత్ తీసుకొని అలానే వెళ్ళాము. బయట నుంచి మొక్కుకొని వచ్చేద్దాం అనుకున్నాము, కానీ సడన్గా ఇంకా వెళ్ళేసరికి అసలు మాకైతే దర్శనం అయితే అసలు ఎంత బాగా జరిగిందంటే అమ్మవారిని నేను అంత దగ్గర నుంచి చూడడం అయితే ఫస్ట్ టైం అండి. అనుకోలేదు. కనీసం ఒక 16 years నుంచి నేను ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటాను, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. మెటీరియల్స్ కోసం కానివ్వండి, లేదంటే మొండ మార్కెట్ ఇదంతా వెళ్తాము, అయినా కూడా ఎప్పుడు కాలేదు దర్శనం. చాలా బాగా అయింది. అదే దాని గురించే మాట్లాడుకుంటున్నాం మేము. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. వస్తుంటే కూడా పోతురాజులు డ్యాన్స్ చేయడము, అలానే అమ్మవారిది తీస్తారు కదా అలా. మేము అలానే మొండ మార్కెట్లో మీకు ఎంతమందికి ఐడియా ఉంది చెప్పండి, బ్యాంగిల్ స్టోరు.
అక్కడికైతే వెళ్ళాను. ఎందుకంటే నాకు చాలా మెమొరీస్ ఉంటాయండి ఈ ఏరియాలో. మా నాన్న నేనైతే చాలా బాగా తిరిగేవాళ్ళము. ఏది కొనాలనుకున్నా మా నాన్న నేనైతే వచ్చేవాళ్ళం ఆ ప్లేస్కి. అక్కడైతే చాలా గుర్తులైతే ఉంటాయి. అప్పుడు నేనైతే వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకున్నాను. తర్వాత క్లీనింగ్ కోసమని ఇవన్నీ కడిగి పెట్టానండి. చాలా నీట్గా వచ్చినాయి. అదే చెప్తున్నాను, చూపిస్తున్నాను. మా ఛానల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.